హాయ్ అండి. సమ్మర్ సీజన్‌లో కొన్ని రకాల సీడ్స్ నేను వేశాను. నేను ఎలా వేశానో, ఏటేటి వేశానో మీతో షేర్ చేస్తాను. టెర్రస్ గార్డెన్ చేసిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో. ఇలా చేయడం వల్ల నారులో ఎలాంటి ఇబ్బంది లేకుండా మొక్కల గ్రోతింగ్ అది బాగా ఉంటుంది. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే ఇలాంటి నారు హెల్తీగా మొక్కల్ని చివరి వరకు పెంచుకోవచ్చు, చివరి వరకు ఈల్డ్ తీసుకోగలుగుతారు. ముందుగా సీడ్ వేసుకోవాలనుకున్న టబ్బుల్ని సెలెక్ట్ చేసి ఉంచుకున్నానండి. ఇవి మొక్కలు తీసేసిన సాయిల్, వేరే కొత్తగా ఏమి మెన్యూర్ అది కలుపుకోలేదు. ఆ సాయిల్ని ముందుగా శుభ్రంగా లూజ్ చేసేయాలి. అంతా అంటే గడ్డలా గట్టిగా టైట్గా లేకుండా బాగా లూజ్ చేసుకోవాలి. వీలైనంత అడుగు వరకు వెళ్ళి సాయిల్ని లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసిన సాయిల్కి మన దగ్గర అందుబాటులో ఉన్న ఏదైనా ఎరువు కలుపుకుంటే మంచి హెల్తీగా నారు రెడీ అవుతుంది. నేనైతే గోమూత్రం కొద్దిగా తీసుకున్నాను. నేనైతే 100 రూపీస్ టబ్ ఒకటి, తర్వాత 50 రూపీస్ టబ్బులు ఒక 3 మొత్తం సీడ్స్ వేయడానికి రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఎప్సమ్ సాల్ట్ ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నాను ఆ గోమూత్రంలో కలుపుకోవడానికి. చూసారు, ఎప్సమ్ సాల్ట్ అంటే ఏంటో అని చాలామంది డౌట్ పడుతున్నారు. ఇలా ఉంటుందండి, పంచదారలాగా. పంచదారలాగే కాదు, మళ్ళీ అజ్నామోటో ఉంటుంది కదా, వాటిలా కూడా ఒక్కొక్క సాల్ట్ వస్తుంది. ఇదైతే గోమూత్రంలో మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే కొద్ది వాటర్ కూడా కలుపుకుంటున్నానండి. సాయిల్ అంతా తడవాలి కదా, అందుకని ఎప్సమ్ సాల్ట్ బాగా కరగటానికని కలిపేసుకుంటున్నాను. కొద్ది మోతాదులో 100 రూపీస్ టబ్బులో ఒక 2 స్పూన్లు ఉంటుందండి. నీమ్ కేక్ జల్లుతున్నాను, ఏదైనా ఫంగస్ ఉంటే పోతుందని. అందులోని మన టెర్రస్ మీద గవ్వ పురుగులు ఎక్కువగా ఉన్నాయండి. అవి ఈ సమ్మర్ వస్తే బయటకు వస్తాయి, వింటర్లో అయితే సాయిల్ అడుక్కి వెళ్ళిపోతే అస్సలు కనిపించు, మనం పోయేమో అనుకుంటాము. ఏదైతేనేమి సాయిల్లో ఫస్ట్ లేకుండా నీమ్ పౌడర్ కలిపేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు జల్లుతున్నాను. జల్లినాక మళ్ళీ ఇలాగా స్ప్రెడ్ చేసేస్తే కొద్దిగా అడుక్కి వెళ్తుంది కదా, అందుకని సీడ్స్ కని కేటాయించిన టబ్బులన్నిటిలో నీమ్ పౌడర్ వేసేసి ఇలా మరొకసారి కలిపేస్తున్నాను, సాయిల్లో కలుస్తుందనే ఉద్దేశంతో. నేనైతే 50 రూపీస్ టబ్బులు 3 అండి, 100 రూపీస్ టబ్బు ఒకటి సీడ్స్ వేయడానికి రెడీగా ఉంచాను. ఇప్పుడు తడిపేస్తున్నాను. ఈ ఆవు పంచతంతో ఎప్సమ్ సాల్ట్, ఆవు పంచతం కలిపి ఉంచుకున్నాను కదా, మరి కిందకి కారిపోయినట్టు కాకుండా సాయిల్ తడిచేటట్టే తడుపుకోవాలి. కావాలంటే మిగిలిపోతే రేపు మళ్ళీ తడుపుకున్నా పర్వాలేదు. ఇలా జల్లడం వల్ల సాయిల్ స్ట్రాంగ్గా తయారవుతుందండి. మంచి మెన్యూర్తో నిండి ఉంటుంది. సీడ్ వేసినా మొక్కేసినా వెంటనే జర్మినేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేను ఏ సీడ్స్ వేసుకోవాలనుకుంటున్నాను ప్యాకెట్స్ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను. ఇవి బీరకాయ, క్యారెట్, మస్క్ మిలన్, కర్బూజా, మస్క్ మిలన్ వేసుకునే సీడ్స్ అండి. మార్చిలోగా పూత వస్తుంది. అలాగే బెండకాయ కూడా ఎండాకాలంలో బాగా పోస్తుంది. అలాగే రాడిస్ అండి, అంటే ఎండాకాలం బాగా పూయదు, కాకపోతే కొద్దిగా ఎక్కువ కేర్ తీసుకుందామని వేస్తున్నాను నేను రాడిస్ అయితే. అలాగే పొట్లకాయ సీడ్ చాలాసార్లు ట్రై చేశానండి. ఫస్ట్ టైం బాగానే జర్మినేషన్ అయింది, తర్వాత లెగకుంటుంది ఎందువల్ల. ఇందులో కొత్తిమీర మొక్క ఒకటి బాగా ముదురుందండి, కట్ చేయబుద్ధి అవటం లేదు. ధనియాలు ఆల్రెడీ ఫామ్ అయిపోయి మొక్కకి. ఎన్ని రాకపోయినా సరే ఏదో ఒకసారిదా కదా, ఒక స్పూన్ అయినా వస్తాయి. ఎలా మొక్కకి జర్మినేషన్ అవుతాయి అని, ఎంత మొక్కకి ఎన్ని అవుతాయి అనే ఉద్దేశంతో అలా వదిలేసాను. అయితే ప్రస్తుతానికి సీడ్స్ వేసేస్తున్నానండి. ఈ టబ్లో బీరకాయ, ఆనపకాయ, బెండకాయ సీడ్స్ వేయాలనుకుంటున్నాను. అవి ఇలా జల్లేస్తున్నాను. మళ్ళీ సాయిల్ ఇలా నిరిపేస్తానండి, ఒక్క దగ్గరే పడిపోయాయి కదా, చుట్టూ అంతా స్ప్రెడ్ అవుతాయి. వేరే ఈ టబ్లో అయితే మస్క్ మిలన్, దోసకాయ అవి వేయాలనుకుంటున్నాను. కర్బూజా,
ఈ టబ్లో క్యాప్సికమ్, క్యారెట్ అదే వేయాలనుకుంటున్నానండి. క్యారెట్ ఈజీగా జర్మినేషన్ అయిపోతుంది, కాకపోతే లాస్ట్ టైం అవ్వలేదు. క్యారెట్ సీడ్స్ అయితే జీలకర్రలాగే ఉంటాయండి, అంటే సేమ్ అలా కాకపోయినా ఆకారం అలాగే అనిపిస్తుంది. లైట్గా పైన తేలు ఉంటాయని ఇలాగ పొరిపేస్తున్నాను. మరీ ఎక్కువ అనేసామనుకో లోతుగా వెళ్ళిపోతే చిన్న సీడ్స్ కనుక జర్మినేషన్ అవ్వదు. ఇప్పుడైతే ఫుల్గా వాటరింగ్ చేసేసుకోవాలండి, ఎయిర్ గ్యాప్స్ లేకుండా. సీడ్స్ జర్మినేషన్ అయినాయండి. ఇగో చూసారా, ఈ ఉల్లింగ్ వేసాను ఈ టబ్లో, అవి జర్మినేషన్ అయినాయి. ఈ క్యారెట్, క్యాప్సికమ్ రాలేదు, మస్క్ మిలాన్ అది వచ్చాయి. ఇవి అయితే 10 to 12 days అయిపోయిందండి. ఆనపకాయ, ఈ వీడియో ఆనపకాయ, బెండకాయ చూడండి ఎంత బాగా పెరిగాయి, చాలా పొడుగ్గా వచ్చాయండి హ్యాండిల్స్. వీడియోలో బాగా కనిపించట్లేదు కానీ చాలా పొడుగు పెరిగాయి. మస్క్ మిలాన్ వచ్చిందండి, కర్బూజా రాలేదు, లీవ్స్ తెలిసిపోతాయి. 12 days అయినా సరే క్యాప్సికమ్, క్యారెట్ రాలేదు. టెర్రస్ గార్డెన్ చేసిన వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షితః, వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.